నెల్లూరు గాంధీనగర్ 29వ డివిజన్ నో రూల్ ఇస్లాం ట్రస్ట్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఖాద్రి ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచితంగా ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 100 మంది పేద పిల్లలకు గొడుగులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కరీముల్లా, 29వ డివిజన్ కార్పొరేటర్ సత్తార్ భాయ్, బొబ్బల శ్రీనివాసులు యాదవ్, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ సాయిరెడ్డి, 34వ డివిజన్ ఇన్ఛార్జ్ రియాజ్, బాబా స్కూల్ కరెస్పాండెంట్ అమిర్జాన్ తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముస్లిం జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం ఈరోజు చేస్తున్నాం. ఇస్మాయిల్ ఖాద్రి గారు కొన్ని వేల మందికి గాంధీనగర్లో నాకు తెలిసినప్పటి నుంచి అంటే 2011 అప్పటి నుంచి కొన్ని వేల మందికి ఈ కథన కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహించడం, ఆ ఘట్టాన్ని ఆయన బాధ్యతలు తీసుకొనేసి ఆయన భుజస్కంధాల మీద వేసుకునేసి ఆయన తండాలు ఎన్ని పడ్డాడో నాకు తెలియదు, కానీ అయినా కానీ ముస్లిం పేద పిల్లకాయలందరికీ కూడా ఈ కథనా ప్రోగ్రాం నిర్వహించి దాన్ని విజయవంతంగా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గారి ఆధ్వర్యంలో ఈ కథనా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఎన్నికలకు ముందు జరగవలసింది నాతో అప్పుడు చెప్పారు, కానీ మధ్యలో ఎన్నికలు రావడం వల్ల అందరూ బిజీగా ఉంటారు, ఎన్నికలు అయిన తర్వాత పెట్టుకుంటాం అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు అయిన వెంటనే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. మిత్రుడు చెప్పారు, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇలాంటి కార్యక్రమం ఇంట్లో చేసుకోవాలంటే 10,000 పైన ఖర్చు అవుతుంది. ఇది ఒక మత విశ్వాసానికి మీ మత విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇది ప్రతి ముస్లిం పిల్లలకి చేయవలసిన కార్యక్రమం. అది అంత ఖర్చు పెట్టి చేసుకోగలిగిన పరిస్థితి అందరికీ ఉండదు. పేదవారికి ఆ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి శ్రీ ఇస్మాయిల్ ఖాద్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దగ్గర నాకు తెలిసి ఒక 13-14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం పిలుస్తారు నన్ను. అదేవిధంగా నేను కూడా ఇలాంటి కార్యక్రమాలంటే నాకు కూడా ఇష్టం. ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటుంటాను. నా వారిలో కూడా కొంతమంది ఇలాగే ఫ్రీగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం పెడతారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాల, సేవా కార్యక్రమాలు ఎన్నో జరగాలి. అలాగే పిల్లల్ని కూడా మీరు ఎక్కువ మందిని, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు తర్వాత చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరికీ చెప్పి మన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మన బొబ్బల శ్రీనివాసులు యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న మన 29వ డివిజన్ ఇన్ఛార్జ్ సాయిరెడ్డి గారికి, మన 34వ డివిజన్ రియాజ్ భాయ్ గారికి, ఇక్కడ ఉన్న పేరున మరి ముఖ్యంగా మన 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సత్తార్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథనా ప్రోగ్రాం అంటే ఏందో కొంచెం ఆషామాషిగా చేసేది కాదు. ఇది పిల్లల ఆరోగ్యానికి సంబంధించింది, వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. అయినా కానీ ఆ రిస్క్ ఎప్పటికీ ఏది రాకుండా ఉండాలని చెప్పి అంత సీరియస్గా తీసుకొని ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్న మన ఇస్మాయిల్ ఖాద్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయనకి ఇంకా అష్టైరోగ్యాలు కలగాలని చెప్పి, ఇంకా ఆయన ఉన్నత స్థానాలకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాంకి ఇంతగా సక్సెస్ చేయడానికి ముఖ్యమైన ఆయన అనుచరుల బృందానికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. మదరసా తరఫున కథనా ప్రోగ్రాంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్న ఇస్మాయిల్ ఖాద్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలు, ముస్లింస్ మా పిల్లలు కూడా
ఎంతో మందికి బటన్ అన్నమాట ఇది. ఈ యొక్క కార్యక్రమం ఒక ఇదిగా తీసుకొని మదరసా తరఫున చేయడం అనేది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరూ చేపించుకోగలిగా ఇది ఉండాలి కదా, స్తోమత లేని వాళ్ళు. కాబట్టి దీనందరూ కూడా ఇంకా మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఎందుకంటే ఇది దైవికం కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అలాగే ముస్లింకే కాదు, హిందువులకు కూడా అవసరం. సున్నతి పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ దీనికి. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు ఖత్నా ప్రోగ్రాంకి ఇస్మాయిల్ ఖాద్రి గారు పేద ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ప్రతి సంవత్సరం ఖత్నా ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా చేయూత లేని వాళ్ళకి ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన కూడా ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారంటే ఆయన కృషికి నిదర్శనం ఇది. బారాషాహి దర్గా చైర్మన్గా వ్యవహరించినప్పుడు కూడా నిద్రాహారాలు మాని దర్గాలోనే పండుకొని అక్కడ కూడా మంచి సేవలు అందించాడు. ఎటువంటి సమస్యలు లేకుండా దర్గాలో కూడా ఒక చిన్న మాట రానికుండా చైర్మన్గా వ్యవహరించినప్పుడు మన పెద్ద ఆయనకి మంచి పేరు వచ్చేటట్టుగా ఇస్మాయిల్ ఖాద్రి గారు మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి. ఇంకా ఆయన ఏమంటే ప్రతి సమస్యని దర్గాలో కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలించి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చారు. అదేవిధంగా ఖత్నా ప్రోగ్రాం కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఒక చిన్న మాట కూడా రానికుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా సమస్యలు లేకుండా ఇంత గట్టిగా ప్రతి సంవత్సరం ప్రోగ్రాం చేస్తున్నాడంటే ఆయన కృషికి ఆయన పట్టుదలకి నిదర్శనం ఇది. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో ఆయన ఇంకా పెంచి ఇంత 100కి 200 మందికి ఇంకా ఆయన సేవలు అందించాలని ప్రతి సంవత్సరం కోరుకుంటూ సెలవు తీసుకోండి. వచ్చేసిన వేదిక అలంకరించిన మా మిత్రులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ఖత్నా కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులు వీళ్ళందరికీ శుభాభినందనలు. మన ఇస్మాయిల్ ఖాద్రి గారు గత 13-14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంత ఖర్చు అయినా కానీ ఆయన వెనకాడకుండా లాస్ట్ కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆయన మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ ఖత్నా కార్యక్రమాన్ని ఎల్లవేళ నిర్వహిస్తుండాలని మన అందరి సహాయ సహకారాలు అందిస్తామని ఆయనకి దేవుడు అల్లా దయ వల్ల ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.